మటుకు ప్రభుత్వం మీద ఉంటుంది, న్యాయస్థానాల మీద కూడా ఉంటుంది. ఇంక వరుసగా ఇన్ని ఉదాహరణలు మనకు సోదాహరణంగా ఇవి కనిపిస్తున్నాయి. అది సార్ మళ్ళీ కేసుల పర్వం ఎక్కడ సీట్ దూకుడు ఇది కూడా ఇంకే కొనసాగింపు. మళ్ళీ కేసులు ఏంటి? లిక్కర్ కేసు సుప్రీంకోర్టులో వచ్చింది, హైకోర్టులో కూడా వచ్చింది. లిక్కర్ బాబు చాలా మందిని అరెస్ట్ చేశారు కదా, వాళ్ళందరినీ. రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి, కొంతమందికి బెయిల్ వచ్చింది. ఎవరెవరు లోపల ఉన్నారో జాబితా మొత్తం మన దగ్గర లేదు, కానీ కొంతమంది లోపల ఉన్నారు, కొంతమంది బెయిల్ వచ్చింది. వీళ్ళలో సత్యప్రసాద్ అనే ఆయనకు బెయిల్ ఇచ్చారు. ఈ సత్యప్రసాద్ అనేది అప్రూవర్గా మారి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి వాళ్ళకు కావాల్సిన సాక్ష్యాలు చెప్తున్నారు కాబట్టి అతనికి చాలా పద్ధతి లేకుండా అడ్డగోలుగా బెయిల్ ఇచ్చారు. దాన్ని రద్దు చేయాలి అని చెప్పి సువర్ణరాజు అనే ఆయన సుప్రీంకోర్టులో కేసు వేసాడు. సుప్రీంకోర్టు నిన్న దాన్ని విచారించి అతనికి అక్షింతలు వేసింది. మొదటిది, నీకేం సంబంధం అసలు? నీవు ఈ కేసులో అతనికి బెయిల్ ఇస్తే నీకు వచ్చే నష్టం ఏంటి? నువ్వెందుకు వచ్చావు ఈ కేసులో? కాబట్టి బెయిల్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది వాళ్ళు చూసుకుంటారు. రెండవది, ఒకసారి సిట్ వేసాక సిట్ చూసుకుంటుంది ఆ దర్యాప్తు అయితే ఎలా జరుగుతుంది, ఎవరిని అరెస్ట్ చేయాలి, లేకపోతే ఎవరి మీద పెట్టాలి, లేదు సిట్టు పోలీసులు చూసుకుంటారు. నువ్వెందుకు వచ్చావు? కాబట్టి సత్యప్రసాద్కి ఇచ్చిన బెయిల్ రద్దు చేయమని మేమేమి ఉత్తర్వులు ఇవ్వట్లేదు. అసలు మీ కేసు ఈ విధంగా రాజకీయ మయం చేయటం అనేది చాలా అభ్యంతరకరంగా ఉందని చెప్పి సుప్రీంకోర్టు ఆయనకు అక్షింతలేసి ఆ పిటిషన్ను డిస్మిస్ చేశారు. ఇంకా రెండో వైపున సిట్ అనేదేమో హైకోర్టులో ఒక నివేదిక సమర్పించింది. ఆ నివేదికల్లో ఇప్పుడు కొత్తగా వాసుదేవరెడ్డి ఉన్నాడు కదా, ఇదివరకు ఆయన కూడా కొన్ని చెప్పారనేది ఈ గతంలో వచ్చిన కథనాలు. ఇప్పుడు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని తన పలుకుబడి ఉపయోగించి రవాణా కంపెనీలను మార్చి తనకు కావాల్సిన వాళ్ళకి ఇప్పించడం వల్ల ఒక 162 కోట్లు, ఈ ఒక్క విషయంలోనే 162 కోట్లు ప్రభుత్వానికి లేకపోతే దీనికి నష్టం వచ్చింది కార్పొరేషన్కి అని చెప్పి సిట్ చేసింది. ఇంకా మూడవది, వీళ్ళందరూ కూడా కలిసి చేశారు, ఒక క్రమ పద్ధతిలో దోచుకున్నారు, కాబట్టి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని సిట్ చాలా గట్టిగా కోర్టు ముందు అక్కడ వాదనలు పెట్టింది. ఇంకా దాని మీద మళ్ళీ తదుపరి ఏం ఉత్తర్వులు ఇస్తారు, ఎవరెవరిని ఏం చేస్తారు, అలాగే ఈ మధ్య ఈ సత్యప్రసాద్ చెప్పిన కొన్ని వీటిని కూడా కోర్టు పరిశీలిస్తుంది. ఇది మళ్ళీ కొత్త ఇది రావటం.